పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో 10 ఏళ్ల తర్వాత కూడా ఒక కన్ఫ్యూజన్‌లో ఉన్నాడు. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పొత్తు పెట్టుకున్నాయి. 2014లో అవసరాలకు అనుగుణంగా ఆయన పోటీ చేయలేదు. కానీ 2019లో ఒంటరిగా పోటీ చేసి చేయి కాల్చుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు వైఎస్ జగన్‌ను గద్దె దించాలంటే ఖచ్చితంగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలనుకున్నాడు. ఆ మధ్యలో ఎన్డీఏతో మీటింగ్లో జరిగితే ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళారు. బీజేపీ, తెలుగుదేశం చాలా దూరంగా వెళ్ళిపోయినాయి. అవి కలిసేటువంటి పరిస్థితులు లేదు. ఇప్పుడు ఈయన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని మళ్ళీ బీజేపీ ఆశీస్సులు కావాలి, అయితే బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుంది, ఈ అంశాలన్నీ కూడా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు జగన్ ఓడించినా గెలిచినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గెలిచినా ఓడిపోయినా ఆంధ్రప్రదేశ్లో పెద్దగా వచ్చేది లేదు, పోయేది లేదు. దాంట్లో వచ్చేటువంటి సమస్య కూడా ఏమీ లేదు. కానీ పవన్ కళ్యాణ్కు ఖచ్చితంగా జగన్ ఓడిపోవాలి, అతను మద్దతుతో ఉన్నటువంటి ప్రభుత్వం రావాలనేటువంటిది ఒక సమస్య. ఇప్పుడు వైఎస్ జగన్ను ఓడించడం కోసం బీజేపీ ఆశీస్సులు కావాలి, పెద్దలు రావాలి. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభావమే శూన్యం అనుకున్నప్పుడు ఇటు జగన్ పార్టీ కానీ, అటు చంద్రబాబు నాయుడు పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, లేదంటే ఇటు పవన్ కళ్యాణ్ పార్టీ కానీ, రాజకీయాలన్నీ భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నాయి. లేదా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మద్దతు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వైవ్ కావడం అనేటువంటిది కష్టమైనటువంటి విషయం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ మోడీతోటి ఉంటూ మోడీని విమర్శించి అభివృద్ధి చేయలేక చేతులు ఎత్తేసి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఎవరు మోడీని తిట్టినట్టుగా తిట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ మోడీ వైపుకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడుతో పొత్తుకు సస్యమీర అంటున్నారు. బీజేపీని ఇటు జనసేన వాళ్ళు, అటు టీడీపీ వాళ్ళు, అటు ఢిల్లీలో గల్లీలో ప్రతి చోట నచ్చిన రీతిలో బతలాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ముందే అసలు చంద్రబాబు కూడా అవసరం లేకుండా బీజేపీ కానీ జనసేన కానీ ఎదగాలంటే ఆ రెండు పార్టీలే కలిసి ఇటు జగన్ కానీ అటు చంద్రబాబుతో కానీ కలిసి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటే బాగుండేది. కానీ అట్లా వెళ్లకుండా, ఆ ధైర్యం లేకుండా, ఓడిపోయినా పర్వాలేదు, ప్రభుత్వం రాకపోయినా పర్వాలేదు, కానీ ప్రభావశీలవంతమైనటువంటి రాజకీయం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ, జనసేన రెండు వెళ్ళినా బాగుంటుంది. ఒకవేళ జనసేన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో చాలా దూరం వెళ్ళింది కాబట్టి ఆ పార్టీతో పోతుంటే బీజేపీతో వదిలేసుకోవడం మంచిది. కానీ ఈ అంశాలు రాజకీయ అపరిపక్వత, లేదంటే చంద్రబాబు నాయుడు ప్రేరేపిస్తున్నటువంటి రాజకీయాలుగా చంద్రబాబు నాయుడు అవసరం కోసం పవన్ కళ్యాణ్ను వాడుతున్నట్టుగా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ను కూడా తెలంగాణలో పోటీ చేసేటువంటి అంశంలో చంద్రబాబు నాయుడు ప్రేరేపితమే అనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నది. భారతీయ జనతా పార్టీని జాతీయ స్థాయిలో దారిన తెచ్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీ చెబితే వినరు కాబట్టి పవన్ కళ్యాణ్ ద్వారా ఎరవేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా మనకు విశ్లేషకులు కానీ మనం చూసినటువంటి వాళ్ళం కానీ అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రెండింటిలో పావుగా నలిగిపోతున్నది మాత్రం జనసేన. అది పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ నమ్ముకున్నటువంటి జన సైనికులు కానీ. ఎందుకంటే అతను సగానికి సగం స్థానాలు ఇవ్వలేడు, అధికారంలో భాగస్వామ్యం ఇవ్వలేడు, లేదంటే 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్కు ముందుగా ముఖ్యమంత్రి పదవి ఇస్తామనేటువంటి ఒప్పందం కూడా జరగడం లేదు. ఇట్లాంటివన్నీ జరగనప్పుడు పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ వచ్చినటువంటి లాభమే లేనప్పుడు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడం కేవలం జగన్ను ద్వేషించడం కోసమే తప్ప ప్రజల బాగు కోసం కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.